ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఒకవైపున వాళ్ళ నాయకత్వము అంతా ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సైడ్ అయిపోయారు. సో ఇక్కడ ఆల్టర్నేట్ లేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కొన్ని సీట్లు బీఆర్ఎస్ వైపు వచ్చినాయి. అమ్మాయిగా మనం గెలిచినవరా అబ్బా అని దాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు తెర మీదకి వచ్చాడు. ఒకవేళ కనుక చాలా భయంకరమైన ఓటమి కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వచ్చి ఉంటే బయటికి కూడా రాకపోయేటోడు. సింపుల్. అసలు ఇది జూబ్లీ హిల్స్లో గెలిచి ఉంటే ఆనాడే వచ్చేటోడు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచింది అనుకోండి, ఆనాడు తెల్లారో సాయంత్రం వచ్చేటోడు. సర్పంచ్ ఎలక్షన్స్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఏముండదు. ఇది రోజు వస్తా, ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నాడు, రోజు వస్తా, అప్పుడు వస్తా, ఇప్పుడు వస్తా అని. ఆయన వచ్చేది ఉండదు, చేసేది ఏమీ ఉండదు. అసలు ఫస్ట్ మీరు బయటకు వస్తున్నారంటే ప్రజలకి క్షమాపణ చెప్పాలి. 10 సంవత్సరాలుగా మీరు చేసిన పరిపాలన వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులు, ప్రజలకు చూపించిన నరకం ఇంకా ప్రజల తాలూకా అనుభవిస్తున్నారు. దానికి ఫస్ట్ క్షమాపణ చెప్పి తప్పులు జరిగినాయి, ఆ తప్పులు మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని బహిరంగంగా క్షమించండి అని ప్రజలను అడిగిన తర్వాత మీరు అప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలి. ప్రజలు అది కోరుకుంటున్నారు.